హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్ అయిందా? 7:30 లోపు కుదిరితే 7 లోపు ఏంటంటే డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయమంటలేదు, ఫినిష్ చేయండి. సో 7:30కి ఫినిష్ అయింది కదా అని చెప్పేసి నేను 1 గంట దాకా 2 దాకా మేల్కొని ఉంటాను ఫోన్తో అంటే మళ్ళీ అర్ధరాత్రి ఆకలేస్తుంది. అందుకని యాసిడ్ లెవెల్స్ చూడండి, మనం నిద్రపోయామనుకోండి బాడీకి బేస్ సప్లై చేసినట్లు క్షారం. సో డిఫాల్ట్గా ఏంటంటే మన బాడీ అంతా కూడా యాసిడే ఉంటుంది. మనం ఫుడ్ ద్వారా ఏంటంటే బేస్లు ఇస్తూ ఉంటే పిహెచ్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. నిద్ర అనేది అంటే నైట్ పోయేది, పగల పోయేది కాదు. నైట్ పోయే 8 అవర్స్ స్లీప్ అనేది ఏంటంటే దట్ ఈస్ ద బేస్ క్షారం. ఎప్పుడైతే మనం నైట్ మేల్కొంటామో ఫోన్లు చూస్తా అలా మేల్కొంటాము, మళ్ళీ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి మీకు అదే చెస్ట్ పెయిన్, కడుపులో మంట అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే నిద్రపోతుంది అనుకోండి, క్షారం సప్లై అవుతుంది కదా. అందుకని చాలామంది చూడండి అర్ధరాత్రి బిర్యానీ పెడతారు. ఆకలి అర్ధరాత్రి పారడైజ్ బిర్యానీ అలా ఆర్డర్ పెట్టుకుంటారు. ఒకవేళ ఇన్ కేసు మేల్కొన్నారు, నిద్ర పట్టలేదు అని అంటే అలా ఆకలి అయినప్పుడు ఏంటంటే ఎవ్రీ 1 అవర్ 1.5 అవర్ ఏం చేస్తారంటే కీర దోసకాయ 1, 2 అలాగే క్యారెట్లు, కీర దోసకాయ, పచ్చి కొబ్బరి అట్లాంటివి తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి క్షారాలు కదా. లేదా ఆరెంజ్ జ్యూస్ అట్లాంటివి తాగితే కనుక అప్పుడు న్యూట్రల్ అయిపోతుంది, మంట ఉండదు అనమాట. మళ్ళీ మీరు బిర్యానీ తింటే టెంపరీగా నిద్ర వస్తుందిలే కానీ లాంగ్ రన్లో ఇబ్బంది పడతారు. సరే, ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూతో నేను చాలా ఖుషీగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి ప్రాఫిట్లు వస్తే అంతే హ్యాపీ కదా. అలాగే మన వ్యూ అనేది స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కూడా అనుకున్నట్లుగా వెళ్ళనప్పుడు కూడా ఏంటంటే కొంచెం బాధ ఉంటుంది. ఎందుకనంటే మన ఫాలోవర్స్ కొంత మనీ లూజ్ అవుతారు కదా, అంతే. అయితే ఇక్కడ ఈ వీడియోలో రేపటి ఇంట్రాడేకి మనం ఏం చేయాలి, ఎందుకనంటే ఇప్పటిదాకా ఒక కథ, ఇప్పుడేమో నెంబర్స్ వచ్చాయి చూడండి. సిపిఐ నెంబర్స్, ఐఐపి డేటా. ఇందులో సిపిఐ డేటా ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూని చేంజ్ చేయగలదు. మరి ఆ డేటా ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఆ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫోర్స్ మోటారు అలాగే కోల్ ఇండియా వీటికి సంబంధించిన Q3 అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. టాటా మోటార్స్, బంధన్ బ్యాంక్ ఏంటి, టాటా మోటార్స్తో టైప్ అవ్వడం ఏంటి, ఆ న్యూస్ అప్డేట్ ఏంటో చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ ఎలా చేయాలి, రేపు గ్యాప్స్ అప్ అయితే ఎట్లా, న్యూట్రల్గా ఉంటే ఎట్లా, గ్యాప్ డౌన్ అయితే ఎట్లా, ఆ విషయాలు చూస్తూ కాంప్లెక్స్గా వీడియోని చూసేద్దాం. హాయిగా వీడియోని చూసి నిద్రపోయి రేపొద్దున లేకండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి కానీ లేదా అప్కమింగ్ వీడియోస్ 3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ గురించి చూసే ముందు ఈరోజు ఇంట్రాడే ఏం చేశారో చూద్దాం. కాంతారా క్లైమాక్స్, మరి క్లైమాక్స్ అయిపోయిందా లేదా అనేది వీడియోలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు ఓపెనింగ్ బాగానే ఉంది, హైయర్ లెవెల్లోనే ఓపెన్ అయింది. చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ కన్నా పైనే ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే పైకి వెళ్తుందేమో అని కూడా భ్రమింపజేసింది. అందుకని నేను మెజారిటీ టైమ్స్ ఏంటంటే మార్కెట్కి 1/2 అవర్ టు 45 మినిట్స్, 1/2 అవర్ టు 45 మినిట్స్ ఓపెన్ అయిన తర్వాత 1/2 అవర్ టు 45 మినిట్స్ టైం ఇచ్చి అబ్జర్వ్ చేయండి క్లీన్గా అని నేను చెప్తానమాట. అలాగే 45 మినిట్స్ అబ్జర్వేషన్ తర్వాత మనం పోస్ట్ పెట్టాము. దాని ద్వారా నిఫ్టీ డౌన్ సైడ్ టార్గెట్ మనం మాట్లాడుకున్నాము. ఒకసారి నిఫ్టీ గురించి ఏం మాట్లాడుకున్నామో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేసి పెట్టుకుంది. 21,731 733 దగ్గర నడుస్తున్నప్పుడు వీడియో బయట పెట్టాము. 21,627. అలాగే రన్నింగ్లో మీకు ఏం చెప్పానంటే 21,629 అనేది మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంటే దగ్గరగా మనం 100+ పాయింట్స్ అయితే కనుక ఈజీగా ఈరోజు గెయిన్ చేసి ఉండేవాళ్ళే. 21,621 మనం ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కాస్త రివర్స్ అయింది, మీరు చూసే ఉంటారనమాట. హాయిగా నిఫ్టీ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఏంటంటే కొబ్బరి బొండం దొరికినట్టు దొరికింది. ఏంటది, బ్యాంక్ నిఫ్టీ. మనకి 11:34కి బ్యాంక్ నిఫ్టీ కూడా పోస్ట్ చేశాము.
45,304 ఉన్నప్పుడు టార్గెట్గా 44,845, 44,385. అయితే 44,845 అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ 44,385 కష్టం అన్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ అంటే ఈ 300 పాయింట్స్ ప్లస్ ఇక్కడ 150 పాయింట్స్, దగ్గరగా 450 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాము. నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను సో జాగ్రత్తగా చేసుకున్న వాళ్ళకి రెండిట్లో కూడా ప్రాఫిట్ అనేది వచ్చే ఉంటుందన్నమాట కదా. సో అలా వ్యూస్ కావాలి అని అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ అయి ఉంటే వస్తాయి. దానికోసం మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన వాటికి మనీ అనేది ఛార్జ్ చేయదు. కాబట్టి మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళి మళ్ళీ మీరు పేమెంట్ చేయొద్దు. మీరు ఒరిజినల్గా జాయిన్ అవ్వాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని కూడా సో ఇలాగే జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేయించండి అనమాట ఛానల్ని. చూడండి సార్, నిఫ్టీ యొక్క ఫర్దర్ వ్యూ తెలియాలి అని అంటే ఈ సిపిఐ డేటా ఎలా ఉందో చూద్దాం. సో రేపు అయితే యూఎస్కి సంబంధించిన సిపిఐ నెంబర్స్ వస్తాయి. సరే దానికి పక్కన పెట్టండి, మన సిపిఐ నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఎంత ఉందంటే జనవరి సిపిఐ నెంబర్స్ ఎలా ఉందంటే 5.1%గా ఉంది. డిసెంబర్లో 5.69 అంటే తగ్గుముఖం పట్టింది కదా. సో మనకి అది శుభసూచకమే. అయితే ఏంటంటే మన గవర్నమెంట్ టార్గెట్ ఏంటో మీకు తెలుసు. మన గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అని అంటే 2 to 4% రావాలి. అప్పటిదాకా ఏంటంటే రేట్ కట్ గురించి మాట్లాడరు. ఆ మాట మాట్లాడేసరికి ఇది హాకిష్ కామెంట్ అయిపోయి మార్కెట్లో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ అంటే గ్లోబల్గా అనిశ్చిత లేకపోయినా మనకి 2 ట్రేడింగ్ సెషన్స్ ఇలా రీట్రేస్మెంట్ రావడానికి కారణం, ఈ స్వల్ప ఫాల్ డౌన్కి కారణం అనేది సో మనకి ఆర్బీఐ రేట్ కట్స్ కమింగ్ 1 to 2 ఇయర్స్లో ఉండబోదు అనే సూచనాప్రాయంగా చెప్పడం అనేది ఈ రీట్రేస్మెంట్కి కారణమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అర్థమవుతుందా? అదనమాట కదా. అయితే ఇప్పుడు సిపిఐ నెంబర్స్ డీసెంట్గానే వచ్చాయి. సో అంతకుముందు మనతో కంపేర్ చేస్తే తగ్గడం శుభసూచకమే, కాకపోతే ఇంకా తగ్గాల్సి ఉంది. మరి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది చూసే ముందు ఐఐపి డేటాను కూడా ఒకసారి చూద్దాం. చూడండి సార్, సిపిఐ డేటాలో ఫుడ్ ప్రైస్లు ఎలా తగ్గాయి, వెజిటేబుల్స్ ఎలా తగ్గాయి, సో అలాగే ఫ్యూయల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా. అయితే సిపిఐ కోర్ సిపిఐ 2 ఉంటాయి. కోర్ సిపిఐలో ఏంటంటే అంటే ఎక్కువ వోల్టాలిటీ ఉన్న ఎనర్జీ అంటే ఫ్యూయల్ ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి వాటిని ఇగ్నోర్ చేసి చూస్తారు. కానీ ఫెడ్ కానీ లేకపోతే మన ఆర్బీఐ కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా వాళ్ళకి సిపిఐ నెంబర్సే ఇంపార్టెంట్, కోర్ సిపిఐతో సంబంధం లేదు. అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దాని యొక్క డేటా చూస్తే డిసెంబర్ది 3.8%గా ఉంది. నవంబర్తో కంపేర్ చేస్తే పెరిగింది, శుభసూచకం అంతే కదా. సో మనకి అవుట్పుట్ పెరగడం అనేది చాలా మంచిదే, మన ఎకానమీ గ్రో అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. కాబట్టి మనం స్లైట్ పాజిటివ్ టు పాజిటివ్ అప్డేట్సే ఉన్నాయి సిపిఐ డేటాలో. మరి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చార్ట్లో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇన్ని చెప్పుకున్నా కూడా మార్కెట్లో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎటు కావాలంటే మూవ్ చేయగలరు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది ర్యాలీ, సో ఇది రీట్రేస్మెంట్గా వర్క్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి సిపిఐ డేటా బాగానే వచ్చింది, ఐఐపి డేటా బాగానే వచ్చింది కాబట్టి వెళ్ళాలి కదా అని చెప్పి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వగానే వెళ్ళి దాని మీద ఎగపడద్దు. సో డిప్ కానివ్వండి, ఎందుకంటే ఈ జోన్ ఉంది కదా 21,626, 21,507 ఈ జోన్లో మనం పైకి బై చేయాలి అని అంటే ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. గ్యాప్ అప్ అయ్యి పోయిపోదు, ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యి పోయిపోవడానికి ఏంటంటే ఇక్కడ ఒక అడ్డం ఉందన్నమాట. సో ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళినా 21,724 ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి పార్షియల్గా. కాబట్టి ఇలా గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళినా లేదా ఈ ఏరియాలో ఓపెన్ అయినా అంటే 21,724 పైన ఓపెన్ అయినా కొంచెం డిప్ వచ్చి వోల్టాలిటీ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ హాఫ్ అన్ అవర్ మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ 21,626 బిలో 21,507 అబవ్ మనం ఏదైనా బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన ఉంటే అక్కడ చేద్దాము. రేపు మనకి ఇనీషియల్ 45 మినిట్స్ మనకి మార్కెట్ ఏదైనా కిందకి వెళ్తుంది అని అంటే కనుక హైయర్ లెవెల్లో సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాము. కాబట్టి ఏదైనా కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత 45 మినిట్స్ తర్వాత నేను మీకు వ్యూ ఇస్తాను. ఈరోజు ఎలా ఇచ్చానో అలాగే వ్యూ ఇస్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి.
చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వర్కౌట్ అయినాయి కదా అని చెప్పి అదే పరిగా ఎగబడద్దు. మార్కెట్లో వర్కౌట్ అయినా అవ్వకపోయినా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మన చేతిలో ఉన్నది ఏంటంటే మనీ మేనేజ్మెంట్. 1 lakh క్యాపిటల్ ఉంటే 1000 కన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు. అంతకన్నా రిస్క్ చేసే ట్రేడ్ వ్యూ కనిపిస్తే మీరు దాని జోలికి వెళ్ళకూడదు. సో బిగినర్స్, కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి మన ఛానల్లో, అదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. హోప్ఫుల్లీ వోల్టాలిటీతో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి అనేది నా అంచనా. ఎందుకంటే పైన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కింద బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ మార్కెట్లో సిపిఐ డేటా సపోర్ట్తో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంటుంది కాబట్టి వోలటాలిటీ అనేది ఉంటుంది రేపు అనేది నేను భావిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ 45,300 దగ్గర ఉన్నప్పుడు మనం 44,867, సో ఆ నెంబర్ అలా ఇస్తానని మీలో చాలామంది ఊహించుండరు కదా. పీపుల్ ఏమని ఆలోచిస్తారంటే 45,000 రౌండ్ నెంబర్ కాబట్టి 45,300 దగ్గర మార్కెట్ ఉంటే 45,000 పైన ఉన్నంత వరకు మార్కెట్ సపోర్టే బయ్యే అనుకుంటారు. సో అట్లా వర్కౌట్ అవ్వదు. చూడండి, ఉన్న మూమెంట్ నుంచి ఎడిపోతుంది, డ్రాస్టిక్ మూవ్ ఉంటుంది అనుకుంటేనే మీకు ట్రేడ్ వ్యూ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. మీకు తెలుసు కదా, ప్రతిరోజు ఆపర్చునిటీ ఉండదు కదా. సో అట్లా ఏముండదు. 45,000 దిగింది, 44,900 దిగింది, ఇన్ఫ్యాక్ట్ 44,850 కన్నా కూడా కిందకి వెళ్ళింది, చూసారు కదా. కాకపోతే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉంటాయి, అందుకని మిమ్మల్ని 44,850 అరౌండ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మనం ప్రాఫిట్ బుకింగ్ మీరు చేసుకున్న తర్వాత కూడా ఒక 100 పాయింట్లు పడింది. మనకు అనవసరం అది, ప్రతిదీ తినాలనుకోవద్దు. పండించే ప్రతి గింజ రైతే తినలేడు, సాధ్యమా కాదు. కాబట్టి మన టార్గెట్ వచ్చిన తర్వాత పక్కకు రండి, అంతేగాని అరే ఇంకా కింద ఇంకా ఆగితే ఇంకొక 150, ఇంకొక ఇంకా ఆగితే మీ అకౌంట్ ప్రాఫిట్లో ఉన్నది లాస్లోకి వెళ్తుంది, అర్థమవుతుందా. కాబట్టి అలా చేయకూడదు ఎప్పుడు కూడా. చూడండి ఫ్రెండ్స్, మనం చెప్పబోయే అప్డేట్స్ గురించి చూసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ మెంబర్ అయ్యారు మీరు. సో ఇక్కడ జెరోదా ఏంజల్ ఉంది కదా, డీమ్యాట్ గ్రూప్ ఉంది మాకు. డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే మన లింక్స్ ద్వారా, జెరోదా కానీ ఏంజల్ కానీ, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినప్పటిలా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. మనీ మేనేజ్మెంట్తో సహా చక్కగా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ఫాలో అయ్యి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకున్న వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ 50% అబవ్ గ్రీన్లో ఉన్నాయి చాలామంది. అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, లాస్ట్ మంత్ 2 months వచ్చిన వాళ్ళు గ్రూప్లో ఏం పోస్టింగ్ లేవు అనుకుంటున్నారు. చూడండి, ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే రోజు చేసేది కాదు, అంటే రోజు బై చేసేది కాదనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకటి చేస్తాం. ఒకసారి ఇయర్ మొత్తంలో 2-3 స్టాక్సే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఒకసారి భారీ ఫాల్స్ ఉంటే ఆ డేలోనే ఒక 10 స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి రూల్ ఏం లేదు, ఇట్స్ ఏ లైఫ్ టైం జర్నీ మీరు డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ గ్రూప్లో అప్డేట్స్ లేవని టెన్షన్ పడద్దు, గాబరావద్దు, అర్థమవుతుందా. నిదానంగా వెయిట్ చేయండి, 1-2 months మీకు అర్థమవుతుంది. చూడండి మేడం సార్, ఫోర్స్ మోటార్స్ యొక్క రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 29.7% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎందుకంటే అంతకుముందు లాస్ పోస్ట్ చేశారు. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారని చెప్పొచ్చు. కోల్ ఇండియా యొక్క Q3 ఎర్నింగ్స్ చూద్దాం. ప్రాఫిట్లో 17% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూలో 2.8%. సో మార్జిన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది. అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, టాటా మోటార్స్, బంధన్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్ ఫైనాన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైఅప్ అయ్యారు. అది టాటా మోటార్కి పెద్ద బెనిఫిట్ ఏం కాదు, కానీ మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అయిన బంధన్ బ్యాంక్ అయితే కనుక లాంగ్ రన్లో బెనిఫిట్ అవుతుంది. ఈ న్యూస్ అప్డేట్ చూసి టాటా మోటార్స్ను, బంధన్ బ్యాంక్ను బై చేద్దాం అనుకోవద్దు, అలా వెళ్ళొద్దు అనమాట ఎప్పుడు. సో న్యూస్ అప్డేట్ మనం సోషల్ మీడియా, టీవీ ఛానల్స్లో చూస్తున్నామంటే మనమే లాస్ట్, అర్థమవుతుందా. సో ఏదైనా ఎనాలిసిస్ ఉంటే చూడండి, రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్నింగ్ మార్కెట్లోనే ఇస్తాను నేను, అవైలబిలిటీలో ఉండి ఆపర్చునిటీ ఉండి నేను ఐడెంటిఫై చేయగలిగినప్పుడు. ఐడెంటిఫై చేయలేనప్పుడు ఎవరు చేసేదేం లేదు. మీకు చూడండి, త్రూఅవుట్ ఇండియా చాలా తక్కువ మంది మాత్రమే రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా వ్యూ చెప్పగలరు, ఏదైనా డైరెక్ట్గా స్టాప్ లాస్ ఇది టార్గెట్ ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరు. సో ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే మీకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్లో వస్తూ ఉంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, అది మామూలే. దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయలేము. మహా అయితే మనం అక్కడ న్యూస్ అప్డేట్స్ తెలుస్తాయి, అది పాజిటివ్గా బ్యాడ్గా తెలుస్తుంది, పడితే కారణం ఏంటో తెలుస్తుంది. కానీ మార్కెట్ అనేది డైనమిక్, రన్నింగ్లో చూడాల్సి వస్తుంది.
సో ఆల్రెడీ నిన్న నైట్ వీడియోలో చెప్పాం మనం ఏమని, రేపు ఎర్లీ మూమెంట్స్ చూసి ఇస్తామని. అలాగే రేపు ఎర్లీ మూమెంట్స్ చూసి బాగుంటే ఇస్తాను, లేదంటే నాకు వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు సంతృప్తికరంగా లేదు, దాని మూమెంట్ సరిగ్గా లేదు అని అంటే సరిగ్గా లేదు అనే వ్యూ ఇస్తాను. ఓకేనా, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, చాలామంది నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ అర్థం కాక కాలు పుట్టు అంటున్నారు. కొంతమంది ఏందో న్యూడ్ కాల్స్ తీసుకున్నాం అంటున్నారు. అది న్యూడ్ కాల్ కాదు, నేకెడ్ కాల్ అంటారు. ఓకేనా, తెలియజేసి ఉంటారు అట్లా, నేకెడ్ కాల్ అంటారు. కానీ అసలు కాలు పుట్టు వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దని నేను అంటే అది బిలీఫ్, వెళ్తే అది మీకు ట్రూత్ అనమాట, తెలుస్తుంది ఏం జరుగుతుందో. వీడియో మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదా. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.